నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. ఇది మడప్పురం నుండి వచ్చిన అజిత్ కుమార్. ఒక సాధారణ కుటుంబానికి చెందిన అమాయక యువకుడు. ఆ కుటుంబానికి జరిగిన దారుణానికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు. అది తప్పు కాదు, కానీ మీ పాలనలో జరిగిన పోలీస్ దాడుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 24 కుటుంబాలకు మీరు క్షమాపణ చెప్పారా? అజిత్ కుమార్ కుటుంబానికి ఇచ్చిన పరిహారంలాగా ఆ కుటుంబాలకు కూడా పరిహారమిచ్చారా? దయచేసి మీరు న్యాయం చేయండి. న్యాయం మాటల్లో కాదు, దానిని చర్యలో చూపించండి. సత్తంకుళం జెబరాజ్ బెనిక్స్ కేసులో మీరే అన్నారు, తమిళనాడు పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటు. అదే సిబిఐ, అదే వ్యవస్థ ఇప్పుడు ఎందుకు మెరుగ్గా మారిపోయింది? అప్పుడు మీరు వ్యతిరేకించిన దాన్ని ఇప్పుడు ఎందుకు అంగీకరిస్తున్నారు? తమిళనాడు వెట్రి కజగం తరపున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. కోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని. ఇప్పుడు ఏమి జరుగుతుంది అంటే, మీరు కేంద్రం బీజేపీకి భయపడుతున్నారు కాబట్టి మీరు వారి వెనుక దాక్కున్నారు. అన్నా యూనివర్సిటీ కేసు నుండి నేటి అజిత్ కుమార్ కేసు వరకు కోర్టులు ప్రతిదానికి మీ నియమాన్ని ప్రశ్నిస్తాయి. మీరు నిశ్శబ్దంగా కూర్చున్నారు. మీకు ఇలాంటి ప్రశ్నలు వస్తే సమాధానం చెప్పే ధైర్యం లేదా? ఇది తెలియకుండానే జరిగిందా, లేదా అలా జరగకూడదని మీరు అనుకున్నారా? ఈ ప్రభుత్వం నుండి బయటకు వచ్చినప్పుడు మీరు చేసిన తప్పులకు సవరణలు చేసుకోండి. శాంతి భద్రతలను పునరుద్ధరించండి. లేకపోతే ప్రజలు మీ పాలనను ప్రశ్నిస్తారు. ప్రజలతో కలిసి నిలబడి మీ వంతు కృషి చేయండి. తమిళక వెట్రి కజగం తరపున ప్రజాస్వామ్య పోరాటాలు ప్రారంభమవుతాయి. ధన్యవాదాలు. ஏன்னா தமிழக வெற்றி கழகம் டிவிகே சார்பா நீதிமன்றத்தோட நேரடி கண்காணிப்புல ஒரு சிறப்பு புலனாய்வு குழு விசாரணை அமைக்கணும்னு ரொம்ப ஸ்ட்ராங்கா கேட்டிருக்கோம். அதனால அந்த பயத்துல நீங்க ஒன்றியத்தோட ஆட்சிக்கு பின்னாடி நீங்க போய் ஒளிஞ்சிக்கிறதுக்கு காரணம், இன்னும் உங்களோட ஆட்சியில் இன்னும் எத்தனை அட்ராசிட்டிஸ் அண்ணா யூனிவர்சிட்டி கேஸ்ல இருந்து இன்னைக்கு அஜித் குமார் அவர்கள் கேஸ் வரைக்கும் எல்லாத்துக்கும் நீதிமன்றம் தலையிட்டு உங்க கவர்மெண்ட்டை கேள்வி கேட்டுக்கிட்டு இருக்கு. எல்லாத்துக்கும் நீதிமன்றம் தலையிட்டு கேள்வி கேட்கணும்னா அப்புறம் நீங்க எதுக்குங்க சார்? உங்க ஆட்சி எதுக்குங்க சார்? நீங்க உட்கார்ந்து இருக்கிற அந்த சிஎம் பதவி எதுக்குங்க சார்? எப்படி கேள்வி கேட்டாலும் உங்க கிட்ட இருந்து எந்த பதிலும் வர போறதில்லை. ஏன்னா இருந்தாதானே வரும். மேக்சிமம் உங்க கிட்ட இருந்து வர பதில் சாரிமா, தெரியாம நடந்துருச்சுமா, இல்லனா நடக்க கூடாதது நடந்துருச்சுமா, சாரிமா, அவ்வளவுதானே. இந்த வெற்று விளம்பர மாடல் திமுக சர்க்கார் இப்ப சாரிமா மாடல் சர்க்காரா மாறிடுச்சு. இப்படி இருக்கிற இந்த இன்எபிலிட்டி கவர்மெண்ட் இந்த ஆட்சியை விட்டு போறதுக்குள்ள நீங்க செஞ்ச எல்லா தப்புக்கும் பரிகாரமா சட்டம் ஒழுங்க சரி செஞ்சே ஆகணும். இல்லனா மக்களோட மக்களா ஒன்னா நின்னு உங்களை சரி செய்ய வைப்போம். டிவிகே சார்பா அதுக்கு உண்டான அத்தனை போராட்டங்களும் எடுத்து நடத்தப்படும். தேங்க்யூ.